హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను బెల్లం గవ్వలు చేస్తున్నా. ఏమేం కావాలో చూడండి. గోధుమ పిండి, బెల్లం, ఇదే గిన్నెతో గోధుమ పిండి తీసుకోండి. రవ్వ, బొంబాయి రవ్వ ఒక గిన్నెడు, నెయ్యి ఒక గ్లాసుడు, వాటర్, గోధుమ పిండి, బెల్లం, నెయ్యి, బొంబాయి రవ్వ, వాటర్, కొద్దిగా సాల్ట్ మొత్తం కలుపుకోవాలి. బెల్లం పాకం పట్టుకోవాలి. ముందు కలుపుకుందాం. ముందుగా నెయ్యి వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్, ఇప్పుడు రవ్వ మొత్తం మిక్సీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకొని కలుపుకోవాలి. చపాతీ పిండి మాలకు కలుపుకోవాలి, చపాతీ పిండి కలుపుకున్నట్టు. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు పక్కకు పెట్టుకుందాం, మూత పెట్టి. మూత తీసుకొని ఇప్పుడు గవ్వలు చేసుకుందాం. ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలి. లుంటలా ఇలా చిన్న చిన్నగా రౌండ్గా చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు గవ్వల చెక్క, ఈ గవ్వల చెక్కతో ఇప్పుడు మనం గవ్వలు చేసుకోవాలి. దీనికి ఆయిల్ రుద్దుకోవాలి ముందుగా. ఇప్పుడు ముందుగా ఆయిల్ రుద్దుకొని దీన్ని ఇలా 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 వత్తాలి. ఇలా ఇలా రావాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ డీప్ ఫ్రై కావాలి. ఆయిల్ వేడయింది. ఆయిల్ వేడయ్యాక గవ్వలు వేసుకోవాలి. గోల్డ్ కలర్ రావాలి కొద్దిగా. ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ అయ్యాక ఇప్పుడు బెల్లం పాకం పట్టుకుందాం. ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. బెల్లం ముదురు పాకం రావాలి.
ఇలా ముద్రపాకం వచ్చిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్న గవ్వలు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలి. టేస్టీ బెల్లం గవ్వలు చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. టేస్టీ బెల్లం గవ్వలు రెడీ అయినాయి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.